టీడీపీ ఎంపీ తోట నరసింహం డెబిట్ కార్డును గుర్తు తెలియని వ్యక్తులు క్లోనింగ్ చేశారు. గోవా రాజధాని పనాజీలోని ఓ ఏటీఎంలో జొరబడి 50,000 రూపాయలు డ్రా చేశారు. 20,000 చొప్పున 2 సార్లు, 10,000 ఒకసారి మొత్తం 3 విడతలుగా డబ్బును కాజేశారు. తన ప్రమేయం లేకుండానే కార్డులో మనీ మిస్ కావడంతో ఎంపీ కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్డును క్లోనింగ్ చేస్తున్న విజువల్స్ ఏటీఎంలోని సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సుమారు ఎందువల్లంటే ఏటీఎం డ్రా చేసిన వెంటనే బ్యాంకింగ్ వారు మెసేజ్ పెట్టడం జరుగుతుంది మన సెల్ ఫోన్కి, ఎంత డ్రా చేశారు మీరు, థ్యాంక్స్ అని. మరి చూసుకుంటే నేను ఎక్కడ కూడా అప్పటికి 10 రోజుల పైగా కూడా నేను బ్యాంకింగ్ కానీ లేకపోతే ఈ యొక్క ఏటీఎం వాడడం కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఏటీఎం కార్డు నా దగ్గర ఉంది, పిన్ కోడ్ కూడా నాకే తెలుసు. బట్ ఆ నేపథ్యంలో ఈ యొక్క దొంగతనం ఏ రకంగా జరిగిందన్నది నాకు మెసేజ్ తెలిసిన వెంటనే ఢిల్లీకి ఫోన్ చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఈ కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా నా ఏటీఎం కార్డుని బ్లాక్ చేయడం, తర్వాత నా అకౌంట్ కూడా ఆఫ్ చేయించడం కూడా జరిగింది. ఈ రకంగా మరి ఈ యొక్క ఏదైతే దొంగతనం జరిగిందో దీని మీద ఇక్కడ కాకినాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ కూడా మా అకౌంట్ని బ్లాక్ చేసేలా చేసాం. ఇక్కడి నుంచి ఆన్లైన్లో వారు కూడా చెప్పింది ఏంటంటే 50,000 వరకు కూడా దొంగతనం చేశారు. 3 రకాలుగా 20,000, 20,000, 10,000 కింద. ఇది కూడా గోవాలో పనాజీ అనే సిటీలో చేశారని తెలిసింది. మరి ఇది ఈ రకంగా ఎక్కడో గోవాలో, ఎక్కడో నేను కాకినాడలో మా విలేజ్లో ఉన్నాను. మరి ఈ నేపథ్యంలో ఈ రకంగా 50,000 రూపాయలు బ్యాంకింగ్ ఏటీఎం ద్వారా డ్రా చేయడం అనేది మరి చాలా ఆశ్చర్యకరంగా వేసింది.